ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి టెస్టు మ్యాచ్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. జూన్ 20వ తేదీ నుండి ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు కూడా కసరత్తులు ముమ్మరం చేశాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా ఇరు జట్లకు ఇదే తొలి టెస్ట్ సిరీస్ కావడంతో రెండు జట్లు పోటాపోటీగా తలపడేలా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మహాసంగ్రామంలో భాగంగా ఆడబోయే మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం రెండు జట్ల తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి, ఏ జట్టు బలంగా ఉంది, ఏ జట్టుకు గెలిచే అవకాశం ఉంది అనే విషయాలకు సంబంధించి వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఇంగ్లాండ్ జట్టు విషయానికి వస్తే జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్ బ్యాటర్స్గా ఎంపికవనున్నారు. అనుభవంతో పాటు దూకుడుగా ఆడడం, యాంకర్ రోల్ పోషించడం లాంటి విభిన్నమైన లక్షణాలు ఈ బ్యాటింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఇది ఇంగ్లాండ్కు చాలా పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. వీరందరూ కూడా మంచి ఫామ్లో ఉండడం ఇంగ్లాండ్కు పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. వికెట్ కీపర్గా జెమీ స్మిత్ బాధ్యత తీసుకున్నాడు. ఆల్రౌండర్స్గా బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్ జట్టు బలగంలో చేరి జట్టు బలాన్ని మరింత పెంచనున్నారు. ఫాస్ట్ బౌలర్స్గా జోష్ టంగ్, బైడెన్ కార్స్ వ్యవహరించనుండగా స్పెషలిస్ట్ స్పిన్నర్గా షోయబ్ బషీర్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఇండియాతో జరిగిన అనఫీషియల్ టెస్ట్ మ్యాచ్లో జోష్ టంగ్ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జాకబ్ బెథెల్, శామ్ కుక్, జామీ ఓవర్టన్ బెంచ్కే పరిమితం అవనున్నారు. ఇక టీమిండియా తుది జట్టు విషయానికి వస్తే ఓపెనర్స్గా జైస్వాల్, రాహుల్ వ్యవహరించనున్నారు. ఈ ఇద్దరు ఓపెనర్లుగా బాగా రాణించగలరని జట్టు యాజమాన్యం భావిస్తోంది. వన్ డౌన్ బ్యాటర్గా సాయి సుదర్శన్ను ఎంపిక చేయాలా లేక కుల్దీప్ యాదవ్ను స్పెషలిస్ట్ స్పిన్నర్గా తీసుకోవాలా అన్న విషయంలో కొంత సందిగ్ధత ఉంది. అయితే ఇంగ్లాండ్ జట్టు పిచ్లను స్పిన్నర్లకు అనుకూలంగా తయారు చేయించదు. వారు ఫాస్ట్ బౌలింగ్ పిచ్లనే ఎక్కువగా ఇష్టపడతారు. అదే సమయంలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ల దెబ్బకు అనుభవం లేని భారత బ్యాటింగ్ ఆర్డర్ పొరపాటున తడబడితే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్ ఆర్డర్ను బలంగా ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో వన్ డౌన్ బ్యాటర్గా సాయి సుదర్శన్ను జట్టులోకి తీసుకుని కుల్దీప్ యాదవ్ను బెంచ్కే పరిమితం చేయనున్నారు. 4వ స్థానంలో గిల్ బ్యాటింగ్కు వస్తాడు. 5వ స్థానంలో కరుణ్ నాయర్ బరిలోకి దిగుతాడు. 8 ఏళ్ల తర్వాత టీమిండియా తరపున ఆడుతున్న కరుణ్ నాయర్ అంచనాలను ఏ మేరకు అందుకుంటాడు అన్న విషయం ఆసక్తికరంగా మారింది. వికెట్ కీపర్గా రిషబ్ పంత్ బాధ్యత తీసుకుంటాడు. పంత్ మరీ అంత గొప్ప ఫామ్లో అయితే లేడు. మరి ఇంగ్లాండ్ పిచ్లపై ఎలా ఆడతాడో వేచి చూడాలి. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ స్థానం కోసం నితీష్ కుమార్, శార్దుల్ ఠాకూర్ మధ్య గట్టి పోటీ ఉంది. అయితే ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో నితీష్ కంటే శార్దుల్ ఠాకూర్ మెరుగ్గా రాణించాడు. దీంతో శార్దుల్ ఠాకూర్కు తుది జట్టులో స్థానం ఖాయంగా కనపడుతోంది. స్పిన్ ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా వ్యవహరిస్తాడు. ఫాస్ట్ బౌలర్లుగా బుమ్రా, హర్షదీప్ సింగ్ స్థానాలు ఖాయం కాగా మరొక ఫాస్ట్ బౌలర్ స్థానం కోసం సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ మధ్య పోటీ ఉంది. ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో సిరాజ్ అంత గొప్పగా ఆడలేదు. దీంతో ప్రసిద్ధ కృష్ణకు తుది జట్టులో చోటు ఇవ్వడం మంచిది. హర్షిత్ రాణా కూడా ప్రస్తుతం టీమిండియా స్క్వాడ్లో తాజాగా చేరాడు. కానీ అతడు ప్రస్తుతానికి బెంచ్కే పరిమితం అవనున్నాడు. బుమ్రా అన్ని టెస్టులు ఆడ్డు. అదే సమయంలో సిరాజ్, ఆకాష్ దీప్ గొప్ప ఫామ్లో లేరు. ఇద్దరు ప్రాక్టీస్ మ్యాచ్ల్లో కూడా ఆకట్టుకోలేదు. దీంతో హర్షిత్ రాణాను బ్యాకప్ బౌలర్గా స్క్వాడ్లోకి ఎంపిక చేశారు. ఇంగ్లాండ్, ఇండియా రెండు దేశాల తుది జట్లను గనక విశ్లేషిస్తే స్పిన్, ఫాస్ట్ బౌలింగ్ విభాగాల్లో రెండు జట్లు కూడా సమ ఉజ్జీలుగా ఉన్నాయి. బ్యాటింగ్ విభాగంలో మాత్రం ఇంగ్లాండ్ జట్టులో అనుభవం ఉన్న బ్యాటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఇంగ్లాండ్కు ప్లస్ అని చెప్పొచ్చు. టీమిండియాలో మాత్రం చాలా మంది కొత్త ఆటగాళ్లు, అనుభవం తక్కువగా ఉన్న ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ విషయం టీమిండియాకు కొద్దిగా మైనస్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మొదటి టెస్టులో ఇంగ్లాండ్ గెలిచే అవకాశం 60% ఉండగా ఇండియా గెలిచే అవకాశం 40% ఉంది. మరి మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.